ఎవరైనా తనపై తానే హత్యాయత్నం చేయించుకుంటారా? దానికోసం కిరాయి ముఠాకు సుపారీ ఇస్తారా? కేవలం జనంలో సానుభూతి కోసం తన ప్రాణాలు మీదకు తెచ్చుకుంటారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం: విక్రమ్ గౌడ్. మహేష్ బాబు అతడు సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాడో ఏంటో, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ పుత్రరత్నం విక్రమ్ గౌడ్ చట్టం కళ్ళు గప్పేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలదన్నేలా స్కెచ్ వేసిన విక్రమ్ గౌడ్ క్రైమ్ ప్లాన్ ను ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ యువ నాయకుడైన విక్రమ్ గౌడ్ గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ప్రజల్లో తనపై సానుభూతి కల్పించుకోవాలని భావించాడు. అదే సమయంలో ప్రత్యర్థులు తన జోలికి రాకుండా ఉండేందుకు ఏకంగా తనపై కాల్పులు జరిపించుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా రాజకీయ భవిష్యత్తు కోసం తప్పదని డిసైడ్ అయ్యాడు. దీనికోసం తనకు పరిచయస్తుడైన అనంతపురం జిల్లా కదిరికి చెందిన గోవింద్ రెడ్డి, నందకుమార్ అనే వ్యక్తులతో 50 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. తుపాకుల కోసం కదిరికే చెందిన షేక్ అహ్మద్, బాబుజాన్లను సంప్రదించగా వారంతా కలిసి విమానంలో ముంబై మీదుగా ఇండోర్ వెళ్లి రియాజ్కు 30,000 చెల్లించి తుపాకీని కొన్నారు. మొత్తం తతంగాన్ని విక్రమ్ గౌడ్ ఎప్పటికప్పుడు మానిటర్ చేశాడు. ఆ తుపాకీని విక్రమ్ తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. నిత్యం గ్యాంగ్తో హత్యాయత్నం ఎలా చెయ్యాలి అనే దానికోసం చర్చించేవాడు. జూలై 28న తెల్లవారుజామునే పొద్దెక్కక ముందే టాస్క్ అమలు చేశారు. ఈ క్రమంలో ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలో విక్రమ్ గౌడ్ ముందే చెప్పాడు. ఆఖరికి తన భార్య అడ్డొచ్చినా ఆమెపై ఓ రౌండ్ పేల్చాలని ఆర్డర్ వేశాడు. రియాజ్ ఇంట్లోకి వెళ్ళగా అహ్మద్ బైక్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు. వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి తప్పించేందుకు నందు కారుతో జూబ్లీహిల్స్ రోడ్ వద్ద వెయిట్ చేశాడు. స్వయంగా విక్రమ్ గౌడ్ ఇచ్చిన తుపాకీతో రియాజ్ మొదట అతని ఎడమ భుజంపై కాల్చాడు. దెబ్బకు విక్రమ్ సోఫాలో కూలబడ్డాడు. విక్రమ్ చెయ్యి సరిగ్గా ఎత్తలేకపోవడంతో భుజంలోకి వెళ్లాల్సిన రెండో బుల్లెట్ కడుపులోకి దూసుకెళ్లింది. రియాజ్ మూడో తూటా పేల్చడానికి ప్రయత్నించగా తుపాకీ చెడిపోయింది. ఇక చేసేదేమీ లేక ప్లాన్ ప్రకారం అక్కడి నుంచి పారిపోయాడు. కాల్పుల అనంతరం గాయపడ్డ విక్రమ్ గౌడ్ను అతని భార్య షిపాలి ఆసుపత్రికి చేర్పించింది. అయితే కాల్పులు ఎలా జరిగాయి అనే దానిపై అతను ఆమెకు ముందే ఓ కట్టుకథ చెప్పడంతో ఆమె కూడా అదే విషయాలను పోలీసులకు చెప్పారు. అయితే షిఫాలి చెప్పిన విషయాల్లో కొన్ని నమ్మశక్యంగా లేకపోవడంతో అధికారులు తమదైన శైలిలో విక్రమ్ను ప్రశ్నించారు. దీంతో విక్రమ్ తన ప్లాన్ మొత్తాన్ని పోలీసుల ముందు కక్కేశాడు. అలా తనపై తానే హత్యాయత్నం చేయించుకుని చివరికి నేరస్తుడిగా మిగిలిపోయాడు. ఈ విషయంలో ఇప్పటి వరకు విక్రమ్ గౌడ్ తండ్రి ముఖేష్ గౌడ్ ఏనాడూ బయటపడలేదు. కనీసం కొడుకును చూసేందుకు ఆసుపత్రికి కూడా వెళ్లిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే అసలు తండ్రితో అతనికి సరైన సంబంధాలు లేవని అంతా భావిస్తున్నారు.